శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే న పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల. ఇప్పుడు మేషరాశి చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు. ద్వాదశంలో 12వ శని ఉంటే ఏలినాటి శని ప్రారంభం అయినట్టు. మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అంటే 2025వ సంవత్సరం మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అయితే ఈ ఏలినాటి శని చాలా కష్టాలతో కూడుకున్నటువంటి శని. మనం చేసినటువంటి పాపం వల్ల మనకు రకరకాలైన కష్టాలు వస్తాయి. చేసే వృత్తిలో ఏమీ ఆదాయం ఉండదు. అది మానుకుందాం అన్న పరిస్థితి వస్తుంది. ఇంట్లో డబ్బులు ఉండవు. ఇంట్లో భార్యాభర్తలకి అనుకూలత ఉండదు. ఇంట్లో గొడవలు, బయట ఆదాయం ఉండదు. బయట పనిచేసే చోట గొడవలు, మరి ఇంట్లో వాళ్ళకి రోగాలు, రకరకాలైన సమస్యలు, మరి యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది. ఇట్లా చాలా సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయని చెప్పాలి ఏలినాటి శని వల్ల. మరి ద్వాదశంలో శని ఇంకా సంవత్సరంన్నర ఉంటాడు. మొత్తం ఏలినాటి శని మొత్తం 7 సంవత్సరాలు 6 మాసాలు. అంటే ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది. ఇంకా సంవత్సరం 6 మాసాలు, 6 సంవత్సరాల 6 మాసాలు ఇంకా ఏలినాటి శని ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి శని వల్ల మాత్రం బాగా ఇబ్బంది. కాబట్టి అసలు ఈ రాశి ఎట్లా వచ్చింది? ఉత్తరాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిసి 2026వ సంవత్సరం 8వ రాశి. ఈ 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. అష్టమ కుజుడు, ఆ అష్టమ గురువు. ఈ అష్టమ గురువు వల్ల ఎట్లా ఉంటుందంటే చాలా విపరీతమైన బాధలు. ఇక నువ్వు మాట్లాడిన చోటల్లా చివాట్లు తింటావు. నీ ఉద్యోగం చేసే చోట నువ్వు ఎంత కష్టపడి చేసినా నువ్వు చేసేదాన్ని నిన్ను నమ్మరు. పనికి రాని వాడికి ప్రమోషన్ ఇస్తారు, పనికి రాని వాడిని వ్యతిరేకించుకుంటారు, సరిగ్గా చేయని వాడికి జీతాలు ఎక్కువ ఇస్తారు. నేరాలు చెప్పి పబ్బం గడుపుకుండేవాడు బాగా బతుకుతాడు. కష్టపడి పనిచేసేవాడికి ఇంకా కష్టము, జీతాలు ఇవ్వకపోవటం, ఇష్టమైతే ఉండవయా లేకపోతే పో అంటారు. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఎన్ని సంవత్సరాలు చేసిన ఉద్యోగం కూడా ఊడిపోయే పరిస్థితి వస్తుంది. ఇంట్లో కూడా భార్యాభర్తలకి గొడవలు, తగాదాలు. ఇప్పుడు వస్తున్న గొడవలన్నీ ఎట్లా ఉన్నాయంటే భార్యాభర్తల దగ్గరే తగాదాలు ఎక్కువైపోతున్నాయి. అట్టా వచ్చి చివరికి ఎవరి దారి వాళ్ళై కోర్టుకు పోయి కోర్టులో తేలక
విడాకులు రాక మళ్ళీ పెళ్లి చేసుకుంటానికి కుదరక ఈ వృశ్చిక రాశికి శుక్రుడు కుజుడు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. సరిగా చెప్పాలంటే అష్టమ గురువు, అర్ధాష్టమంలో రాహువు, బుధుడు, రవి, శుక్రుడు ఈ గ్రహాలు ఉన్నాయి. కుజుడు ఒకడు బాగున్నాడు, శుక్రుడు ఒకడు బాగున్నాడు. మిగతా 6 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. సరిగా ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే ఏ పని చేయొద్దు, మెదలకుండా కూర్చోవటం మంచిది. ఇప్పుడు ఏది చేసినా ఏదో ఉద్యోగం అయితే పర్వాలేదు కానండి, వ్యాపారాలు పూర్తిగా పనికిరావు. వ్యాపారాలు చేస్తే లాభం కాదు, అస్సలు కూడా పోతుంది. ఎందుకంటే ఏ వస్తువులో చెడిపోయో పనికిరానో వస్తాయి. అది వాళ్ళు తీసుకోరు, మీరు అమ్మటానికి కుదరదు. ఇట్లా ఇబ్బందులు బాగా వచ్చే లక్షణాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి చాలా కష్టాలతో కూరుకుంది. ఈ వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ చెబుతున్నాను, మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా వృశ్చిక రాశి వస్తుంది. ఏదో పిలిచే పేరు, పెట్టే పేరు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడో పెట్టిన పేరు పోతుంది. అందరిలో చిన్నవాడు అనుకోండి, వాడిని బుజ్జి అంటారు. నా బుజ్జి అని నా పేరు, నా బుజ్జి అనే పేరుతో చూడమంటే అట్లా కాదు. నీవు తారీఖు, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారానన్నా చూడాలి. అట్లా కాకపోతే హస్త సాముద్రిక ద్వారా కొన్ని గ్రహాలు ఉచ్చ ఉంటాయి, ఆ ఉచ్చని బట్టన్నా చెప్పాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా జాతకం రాదు. మీరేదో చెప్పేది ఒకటి, చూసేది ఇంకో రకంగా చూసి నా జాతకం ఇట్లా అనుకొని మీరు మేము సరిగా చెప్పలేదని మీరు అనుకోవద్దు. సరిగా చెప్పాలంటే ఈ వృశ్చిక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. చదువుకునే పిల్లలు చదువుకోవడం చాలా కష్టం, అసలు చదవలేరు. కాపీ కొట్టారంటే డీబార్ అయిపోతారు. మరి స్కూలుకు పోకుండా, కాలేజీ పోకుండా బయట చెడు తిరుగులు తిరిగే లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి నీచ స్త్రీ సాంగత్యం వచ్చే లక్షణాలు కనపడుతున్నాయి. ఏ పనికిరాని పిల్లలు నీ ఎమ్మడబడుతుంది. స్కూల్ కాలేజీకి ఎందుకు పోదాంప, పార్కు పోదాం, అట్లా తిరుగుదాం, ఇట్లా తిరుగుదాం. ఈ విధంగా తిరిగి నీ దగ్గర డబ్బులు కాజేసి నీ చదువు చెడగొట్టి చివరికి వచ్చేప్పటికల్లా అది ఇంకోటి తిరుగుతుంది. ఇట్లా తయారైపోయి చదువు పోయింది. మరి చేసుకుందాం అనుకుంటావు, దాన్ని నమ్ముతావు, చివరికి అది ఎగ్గొట్టేప్పటికీ నువ్వు పిచ్చాడు అయిపోతావు. చదువు బాయ మళ్ళీ చదవాలంటే చదవలేని పరిస్థితి రావటం, ఎటు గాని జీవితం పనికిరాని బ్రతుకవుతుంది. కాబట్టి ఈ టైంలో ఎటువంటి పొరపాటు లేకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఈ విధంగా జాగ్రత్త పడి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అట్లా కాకుండా మీకు చెప్పాలంటే 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మరి అష్టమంలో ఉన్న గురువు వల్ల చాలా ఇబ్బందులు పడతారు. పరాయి స్త్రీతో తిరిగితే పెద్దవాళ్ళు పట్టుకొని నిన్ను తన్ని జైలు పాలు కూడా చేయొచ్చు. అట్లాంటి పరిస్థితులు వచ్చే లక్షణాలు ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే మోసపోతారు. ఇంట్లో నుంచి తొందరగా బయటికి పోకుండా నీ పని నువ్వు చూసుకోవడం మంచిది. ఇంట్లో ఏదైనా పని చేసుకొని బతకడం మంచిది. గంజి దాగి బతికినా పర్వాలేదు, కానీ ఉన్నది మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాశివాడు జాగ్రత్త పడండి. స్వస్తి. అసలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం. ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది, మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది. దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు, నష్టపడతారు, కష్టపడతారు, పూర్తిగా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేసిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి. యుద్ధాలు ఎవరైతే బలహీనుడుగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి, మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి
మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి వాడి ఇల్లు కాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు. అదే కాదండి, భార్య రూపవతి శత్రువు అన్నారు. ఈ టైంలో నీ భార్య బాగా అందగత్తి అనుకోండి, పరాయివాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు? అయ్యో నా భార్య మంచిది కాదురా, వాడు ఎమ్మడి పోయింది అనుకుంటావు. వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు. ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కష్టాలు ఎక్కువ ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి అంటే చూడండి, ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి. మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి. మరి ఈ చలి ఎండ, వర్షం తర్వాత చలి, తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు. చలికాలంలో చలికి బాధ, వర్షాకాలంలో నీటి పొల్యూషన్, చలికాలంలో దోమకాటు, మరి మలేరియా జ్వరము, చికెన్ గున్యాను ఇట్లాంటివి తయారవుతున్నాయి. రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితులు, ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు. జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి, ఇడ్లీ, అట్టు ఇట్లాంటివి అమ్ముకునే వాళ్ళైనా సరే 10 గంటల లోపల జనం బయట రావట్లేదు. పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు. అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది, ఆదాయం తక్కువైపోయింది. ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పైన ఏమిటంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన రేట్లు వచ్చినాయి. సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం. అదే కాదు, దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడి పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది. ఏదో చెప్పాళ్లే, ఏముందిలే పొద్దుగోకులు, మీ డబ్బుల కోసమని కాదు చెప్పేది. మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది. వేలికి దెబ్బ తగిలిందండి, డాక్టర్ ఏం చెబుతాడు? ఇంజక్షన్ చేయించుకోరా, క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు. చిన్న దెబ్బ లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టిక్ అయి వేలు తీసే పరిస్థితి వస్తుంది. అట్లాగే అది వైద్యం, ఇది కూడా గ్రహ వైద్యం. ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది, అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.